అంతకుముందు ఏం తినేది? దొడ్డు బియ్యమే వచ్చేది. మరి ఇష్టంగా తినేదా? ఇబ్బంది ఉండేనా? సరే, ఇక మనం అప్పుడు అవే ఇచ్చారు కాబట్టి అవే తిన్నాం. మరి చాలామంది అమ్ముకొని కూడా మళ్ళీ కొనుక్కునేదంట కదా సన్న బియ్యం. ఎట్లా అని చెప్పు. బయట కొనుక్కునేదా అప్పుడప్పుడు? సో దొడ్డు బియ్యము మంచిగా తినాలంటే జర ఇవి అమ్ముకోను, లేకపోతే ఏదో విధంగా సన్న బియ్యం కొనుక్కొని తినేది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ సన్న బియ్యం? ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నారు. మంచిది. సో ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం మీకు సంతోషమా? జాబ్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు మేము అంటే మీరు చెప్పేదానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాజీవ్ యువ వికాసం అని కూడా ఒక పథకం తీసుకొస్తుంది. ఏదంటే మన స్వయం ఉపాధి లాగా ఒక్కొక్క యూత్కు 1 లక్ష నుంచి 4 లక్షల వరకు 2, 3, 4 లక్షలు సబ్సిడీ మీద 60-70 లక్షలు 60-70%, 80%, 90% వరకు కూడా సబ్సిడీ ఉంటుంది. బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తారు. సో అట్లా వాళ్ళకు కూడా పని జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇంకా కొంతమందికి పని ఇప్పించే స్థాయికి యువతను తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారి ఆశయం. అందులో రాజీవ్ యువ వికాసం కింద 6,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెడతాం. సో మంచిగా బతకాలి. సరే, బట్ సన్న బియ్యం అయితే సంతోషంగా ఊరు కదా. నువ్వు చెప్పమ్మా, నీ పేరేంటి? వైష్ణవి. ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. ఎక్కడ? విజ్ఞానా? నైస్. మరి అయితే ఈ బియ్యంతో ఎట్లా మంచిగా అనిపిస్తుందా? మంచిగా ఉన్నాయి. అంతా బాగా ఊర్లో ఎట్లున్నారు? అందరు సంతోషంగా ఉండరా? సన్న బియ్యం అయితే అవి కొత్త పనులు. ఇప్పుడు ఈ పథకం ఎట్లుంది సన్న బియ్యం? ఇప్పుడు మనం వీడికి వచ్చి మన అనిల్ ఇట్లా భోజనానికి ఎందుకు వచ్చినామంటే ఇంద్రియాల పెద్ద గ్రామం, వీడికి రావాలి మన అనిల్. మరి మన దగ్గరకు వచ్చి ఈ సన్న బియ్యం మీరంతా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అంత హ్యాపీగా ఉండదు. సో మీతో కలిసి భోజనం చేసి మీ సంతోషాన్ని మేము కూడా భాగస్వాములం కావాలని వచ్చినాం ఈరోజు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చేసినా గుర్తింపుపోయేటట్టుగానే ఉంటుంది. ఏ పని చేసినా ఎట్లా భీమా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసినా గుర్తింపు ఉండేట్టుగానే ఉంటుంది. ఏ పని చేసినా అది ఎప్పుడు జనాలకు ఉంటాయి. అదే ఇక అందుకనే ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా అయిపోయినాయి పక్కకు. అదేం లేకపోయారు ఇల్లు. ఇల్లు కురుస్తుందా? వస్తుంది. చార్ తీసుకుంటారా?